మహాభారతం ఎవరు రచించారు? వ్యాస మహర్షి వినాయకుడి మధ్య ఒప్పందం ఏమిటి? వినాయకుడు తన దంతం ఎందుకు విరిచాడు? మహాభారతాన్ని వ్యాస మహర్షి రచించినా దీన్ని లిఖించడానికి గణపతి సహాయం చేశాడు. దీనికి వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. వ్యాస మహర్షి మహాభారతాన్ని రచించాలనుకున్నారు, కానీ ఇది చాలా పెద్ద కావ్యం కావడంతో దాన్ని వేగంగా రాసేందుకు ఎవరొకరి సహాయం తీసుకోవాలి అని అనుకున్నాడు. దానికి బ్రహ్మదేవుడు గణేశుడిని సూచించాడు. అందుకోసం గణపతిని రాసే బాధ్యత తీసుకోవాలని కోరారు. గణపతి అంగీకరించాడు, కానీ ఒక నిబంధన పెట్టాడు. వ్యాస మహర్షి ఆగకుండా చెబితేనే తాను రాస్తానని చెప్పాడు. దీనికి వ్యాసుడు కూడా ఒక నిబంధన పెట్టాడు. తాను చెప్పే ప్రతి పదాన్ని అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే గణపతి రాయాలని చెప్పాడు. దీంతో గణేశుడు ప్రతి శ్లోకాన్ని అర్థం చేసుకునేలోపు వ్యాసుడికి సమయం దొరికేది. ఈ విధంగా వ్యాసుడు కొన్ని క్లిష్టమైన శ్లోకాలు చెప్పి అప్పుడప్పుడు ఆలోచించడానికి సమయం తీసుకునేవాడు. ఈ విధంగా వ్యాస మహర్షి చెప్పగా గణపతి రాస్తూ మహాభారతం లిఖించబడింది. ఒకరోజు గణేశుడి కలం విరిగింది. అప్పుడు ఆలస్యం కాకుండా తానే తన ఏకదంతాన్ని విరిచి రచన కొనసాగించాడు. ఇందువల్లే గణేశుడు ఏకదంతుడు అయ్యాడు. మహాభారతంలోని 1,00,000కి పైగా శ్లోకాలతో ప్రపంచంలోనే అతిపెద్ద మహాకావ్యంగా పేరుగాంచింది. వ్యాసుడు దీనిని జయం భారతం మహాభారతం అనే 3 దశల్లో విస్తరించాడు. ఇందులోని కథలు, నీతిపాఠాలు, భగవద్గీత సందేశం, విష్ణు సహస్రనామం, యక్ష ప్రశ్నలు, ధర్మపదాలు వంటి చాలా మహత్తర భాగాలున్నాయి. ఇవన్నీ మన జీవితానికి చాలా ప్రాముఖ్యం కలిగి ఉంటాయి. మహాభారతం అంతా తెలుసుకోవాలనుకుంటే మీరు మా ఛానల్ను ఫాలో అయి సబ్స్క్రైబ్ చేసుకోండి.